బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కేపీహెచ్పీలో మరో దారుణం చోటు చేసుకుంది. భర్తని హతమార్చి తాను కూడా బలోన్మరణానికి పాల్పడింది ఓ భార్య. ఏకంగా అప్పుల బాధ తాళలేకనే ఈ రకంగా పాల్పడ్డట్టుగా చర్చ జరుగుతోంది. ఇక్కడ మీరు కనిపిస్తున్న ఫోటోలో కనిపించే వ్యక్తి రామకృష్ణ. సో భర్త రామకృష్ణని హతమార్చి గొంతు కోసి చంపేసి భార్య రమ్యకృష్ణ కూడా తను సైతం గొంతు కోసుకొని బలోన్మరణానికి పాల్పడింది. అప్పుల బాధ తాళలేకనే చనిపోదామనుకొని నిశ్చయించుకున్నారట ఇద్దరు దంపతులు. భార్య రమ్యకృష్ణ, భర్త రామకృష్ణ ఇద్దరు కూడా నిశ్చయించుకున్నారు, చనిపోదామనుకున్నారు. అందులో భాగంగానే రామకృష్ణ ముందుగా గొంతు కోసి అతన్ని హతమార్చిన తర్వాత అనంతరం తాను కూడా గొంతు కోసుకొని బలోన్మరణానికి పాల్పడింది. రమ్యకృష్ణ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రి తరలించారు, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సో అప్పుల బాధ తాళలేకనే ఇద్దరు కూడా చనిపోదామని నిర్ణయించుకున్నారు. వన్ థింగ్ ఈజ్ క్లియర్, మీరు ఏదైనా సమస్య వస్తే సమస్యను అధిగమించినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి. కనీసం వాటిని ఎదుర్కోవడానికి కొంత ధైర్యమైనా ఉండాలి. ఎవరైతే ఆ ధైర్యాన్ని శక్తి సామర్థ్యాలని కోల్పోతారో ఆ రకంగానే పాల్పడుతూ ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇక్కడ ఇంకా భార్యాభర్తలు ఇద్దరే చనిపోదామని నిశ్చయించుకున్నారు. గతంలో హబ్సిగూడలో 8వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయిని, 6వ తరగతి చదువుతున్నటువంటి ఒక అబ్బాయిని, ఆ ఇద్దరు పిల్లల్ని చంపి భార్యాభర్తలు ఇద్దరు కూడా పురుగులన్నం తిని వాళ్ళిద్దరికి చంపేసిన తర్వాత ఆ తర్వాత భార్యాభర్త ఇద్దరు కూడా బలోన్మరణానికి పాల్పడ్డారు, ఉరివేసుకొని బలోన్మరణానికి పాల్పడ్డారు. పిల్లలను సైతం చిదిమేసుకుంటున్నారు. ఇక్కడ ఈ ఘటనలో జరిగింది భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే. కానీ దయచేసి ఇటువంటి ఘటనలకు పాల్పడకండి. ఏదైనా సమస్య వస్తుందని అధిగమించినటువంటి శక్తి సామర్థ్యాలు ఉండాలి, ధైర్యం ఉండాలి కనీసం. కానీ ఎప్పుడైతే సహనం కోల్పోతామో ఒక చిన్న క్షణికావేశటువంటి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఈ ఘటన పైన పోలీసులు మాట్లాడారు, వారు ఏం మాట్లాడారు చూద్దాం. మాకు 100 నుంచి ఒక కాల్ వచ్చిందండి. వాళ్ళని సో రామకృష్ణ రెడ్డి వాళ్ళ వైఫ్ ఇద్దరు సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేసినారు. దానిలో భాగంగానే హస్బెండ్ లాస్ట్ 4 days నుంచి కూడా కత్తి పెట్టి వాళ్ళు కోసుకోవడం జరిగింది. ఫస్ట్ చేల మీద కోసుకోవడం, తర్వాత కడుపు మీద కోసుకోవడం, తర్వాత గొంతు మీద కోసుకోవడం. అయితే ఈ అటెంప్ట్ 3-4 రోజుల నుంచి చేస్తున్నట్టు వాళ్ళు. అయితే వాళ్ళ వైఫ్ మనకు 100 కాల్ చేస్తే మన పోలీస్ సిబ్బంది వాళ్ళందరూ కూడా వచ్చారండి. వచ్చేటప్పటికి అప్పటికే అతని హస్బెండ్ చనిపోయి కనబడ్డాడు మనకు అందులో. అయితే రీజన్ ఏంటంటే అతని కడుపు బ్లీడింగ్ అంటే హ్యామరేజ్ అయి చనిపోవడం జరిగినట్టు కనబడుతుంది. చూస్తుంటే ఆ వైఫ్ కూడా ఆమె గొంతు దగ్గర కూడా బాగానే కోసుకుంది. అయితే పూర్వాపరాలను పరిశీలిస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళకు దాదాపుగా ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నట్టు తెలుస్తున్నది. వాళ్ళు కూడా ఇంతకుముందు ఒక రెస్టారెంట్ ఒకటి పెట్టడం జరిగిందట. అందులో కూడా వాళ్ళు భారీ ఎత్తున లాస్ అయినారు. ఆ తర్వాత ఇంకా రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు, అందులో కూడా బాగా లాస్ అయినట్టు తెలుస్తున్నది. సో వీళ్ళకు అప్పులు కూడా బాగానే ఉన్నట్టు కనబడుతున్నాయి వీళ్ళకు. సో వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళందరూ కూడా హ్యూమిలేట్ చేయడం, ఆమెతో మాట్లాడితే తెలిసింది ఏంటంటే ఫ్యామిలీలో కూడా ఆమె వాళ్ళని కొంచెం చిన్న చూపు చూడడం, ఈ డబ్బులు అప్పులు పాలవడం. సో బతికే దారి లేక మేము ఈ సూసైడ్ అటెంప్ట్ ప్రయత్నం చేసినామని చెప్తున్నారు. అయితే హస్బెండ్ మాత్రం హ్యామరేజ్ వల్ల చనిపోవడం జరిగింది. ఆమెను ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆమె ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తామండి. ఇద్దరు కలిసి గాయపరుచుకున్నారండి వాళ్ళిద్దరు కూడా. వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే భార్య భర్త వీళ్ళిద్దరు సూసైడ్ చేద్దామనే ప్రయత్నంలో ఇద్దరు కత్తి పెట్టి కోసుకోవడం జరిగింది. అట్లా మాకు పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారంగా వ్యాపారాల్లో లాస్ వచ్చిందని అప్పుల పాలైపోయారు. కుటుంబీకులు, బంధువులు కూడా ఎవరి పెద్దగా మాట్లాడకపోవడం మూలంగా ఒంటరిగా ఫీల్ వారంతా కూడా 3-4 రోజులుగా ఈ బలోన్మరణానికి పాల్పడాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ తరచుగా కత్తితో చేతి కోసుకున్నారట భర్త రామకృష్ణారెడ్డి. అటు భార్య కూడా బలోన్మరణానికి పాల్పడి నిశ్చయించుకుని ఇద్దరు కలిసి చనిపోదామనుకున్నారు. భర్త 1-2 రోజుల నుంచి ఈ రకంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇక పొట్టపై కూడా కోసుకున్నాడు. పొట్ట నుంచి తీవ్రమైన రక్తస్రావం కూడా అయింది. అటువైపు ఆయన తీవ్రమైనటువంటి రక్తస్రావం అయిపోయి చనిపోయాడు. భార్య కూడా గొంతు కోసుకుంది అని చెప్పేటువంటి మాటలు పోలీసులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి భార్యని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగానే పోలీసులు చెప్తున్నారు. ఎస్, మా ప్రతినిధి పెట్రిషా కూడా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషా, సో ఏంటి అప్పుల బాధ తాళలేక భార్యాభర్తలు ఇద్దరు కూడా బలోన్మరణానికి పాల్పడి నిశ్చయించుకున్నారు. సో ప్రస్తుతానికి భర్త మరణించాడు, భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఇంతకీ ఇంకా ఆ ఇంట్లో ఆ సమయంలో ఆ ఇద్దరే ఉన్నారా? ఎన్ని రోజులుగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి? తోటి కుటుంబీకులు ఏం చెప్తున్నారు? కుక్కట్పల్లి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ కేపీహెచ్పీ పరిధిలో రామకృష్ణారెడ్డి అనేటువంటి భర్తని భార్య హతమార్చి ఆ తర్వాత తను కూడా బలోన్మరణానికి పాల్పడి తెలుస్తోంది. సో ఒకరినొకరిద్దరు నిశ్చయించుకున్నారు. అప్పుల బాధలు తట్టుకోలేకపోతున్నాం కాబట్టి
ఇద్దరం కలిసి చనిపోదామని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగానే ఒకరినొకరు ఈ రకంగా గాయపరుచుకొని చనిపోవాలనుకున్నారు. అంతలోనే భర్త 2-3 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడట. ముందుగా కత్తి పట్టుకొని చేయిపై కోసుకున్నాడు, ఆ తర్వాత పొట్టపై కోసుకున్నాడు. సో ఇటు భార్య కూడా 2 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈరోజు తెల్లవారుజామున ఇద్దరు కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారంగా కుటుంబంలో ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు, బంధువులు దగ్గరికి తీయలేదు, చేరదీయలేదు. ఏ వ్యాపారం చేసినా లాస్ అయిపోయాడు, పూర్తిగా అప్పుల్లో ఊబిలో కూరుకుపోయాడు. కాబట్టి రామకృష్ణ ఈ నిర్ణయానికి పాల్పడి తెలుస్తోంది. ఇటు రమ్యకృష్ణ కూడా తన భార్య కూడా తనకు తోడైంది. సో భార్య కూడా చనిపోవాలని నిర్ధారించుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇద్దరు భార్యాభర్తలు కూడా బలవన్మరణానికి పాల్పడి తెలుస్తోంది. సో ముందుగా భర్త మరణించాడు, ఆ తర్వాత భార్య కూడా గొంతు కోసుకుంది. వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు అక్కడ చేరుకొని హుటాహుట్న భార్య రమ్యకృష్ణని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతానికి తన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. భార్య ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సో పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారంగా అప్పుల బాధే ప్రధాన కారణంగా తెలుస్తోంది. గతంలో కూడా రైట్ మా ప్రతినిధి పెట్రిషా సిద్ధంగా ఉన్నారు. ఎస్ పెట్రిషా, సో అప్డేట్స్ ఏంటి? అసలు భర్త ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, భార్య ఏం చెప్తోంది? జరిగిన ఇన్సిడెంట్ కేపీహెచ్పి రామకృష్ణ కపుల్ భార్య అతి దారుణంగా భర్తని హతమార్చిన తర్వాత ఏదైతే తను కూడా గొంతు కోసుకొని చనిపోయిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే వాళ్ళకి చాలా మటుకు డెబిట్స్ ఉన్నాయి, అదే కాకుండా అప్పుల బారిన పడారని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోవాలనుకున్నారు. ఈ గత 5 రోజుల నుంచి కూడా మొదట చేతులు కోసుకున్నారు, దాని తర్వాత కడుపు భాగంలో ఉన్న అక్కడ కోసుకున్నారు, అనేక చోట్ల కూడా వాళ్ళు కోసుకుంటూ ఉన్నారు. అదే కాకుండా నిన్న రాత్రి మాత్రం భార్యని కత్తితో పొడిచి మరి అతి దారుణంగా గొంతు కోసి మరి భార్య చంపేసిన తర్వాత భార్య కూడా గొంతు కోసుకొని చనిపోవాలనుకుంది. కానీ ఎక్కడ కూడా తనకి ధైర్యం సరిపోక, అదే కాకుండా డయల్ 100కి కాల్ చేసి నేను నా భర్త ఇద్దరం కూడా బలవన్మరణానికి పాల్పడ్డాం, మేము చనిపోవాలనుకుంటున్నాం, మేము ఉండొద్దు అనుకున్నాం, కానీ నా భర్త చనిపోయాడు, నేను మాత్రం చనిపోలేకపోతున్నాను అంటూ కూడా పోలీసులకి ఫోన్ చేసి ఉదయం 7 గంటలకు కూడా ఓనర్కి ఫోన్ చేయడం జరిగింది. ఓనర్కి ఫోన్ చేసి కూడా ప్రధానంగా నేను చనిపోవాలనుకుంటున్నాను అంటూ కూడా మీరేం భయపడకండి, మేము ఏ ప్రాబ్లం చెయ్యము అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది. కానీ రామకృష్ణ దంపతులు ఇద్దరు కూడా వాళ్ళిద్దరికి పెళ్ళైనప్పటికీ పిల్లలు కూడా లేరు, ఎక్కడ కూడా మోటివేషన్ లేని లైఫ్ అంటూ కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. పిల్లలు లేకపోవడం, అదే కాకుండా అప్పుల బారిన పడడం, కుటుంబ సభ్యులు కూడా అనేక సార్లు దెబ్బపొడిచిన మాటలు, డిగ్రేడింగ్ గా డెరోగేటరీ కామెంట్స్ వాళ్ళపైన పాస్ చేసేవాళ్ళు, మీకు డబ్బు లేదంటూ కూడా చిన్న చూపు చూసేవాళ్ళంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అదే కాక వీళ్ళకి రెస్టారెంట్ అంటే డిలైట్ 9 అని ఒక రెస్టారెంట్ కూడా వీళ్ళు నడిపిస్తారు. గత 2 ఏళ్ల నుంచి ఇక్కడనే వాళ్ళు ఉండేవాళ్ళంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అదే ఈ మరో విషయం కూడా, ఇంకో కోణం కూడా బయటకు వస్తుంది. ఏదైతే రామకృష్ణకి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది, ఆ కారణం వల్లనే భార్య చంపేసి ఉంటదంటూ కూడా ప్రస్తుతం రూమర్స్ అయితే వస్తుంది. కానీ పోలీసులు కూడా ఎక్కడా వెల్లడించలేరు. కేవలం వాళ్ళకున్న అప్పుల బారిన వల్లనే వాళ్ళు చనిపోయారు. ముందు భార్య భర్తను చంపేసి ఆ తర్వాత భార్య చనిపోవాలనుకుంది, కానీ భర్త చంపేసిన తర్వాత భార్య చనిపోలేకపోయింది. ప్రస్తుతం తన పరిస్థితి విషమంగా ఉంది, స్థానిక హాస్పిటల్ తీసుకెళ్లామని అంటున్నారు. ఒక్కసారి మనతో పాటు ఇక్కడున్న వాచ్మెన్ వాళ్ళతో మాట్లాడదాము. ఏంటమ్మా, ఎప్పుడు చెప్పారు ఇట్లా జరిగిందని, ఎప్పుడు తెలిసింది, వాళ్ళిద్దరు ఎట్లుంటుంది? ఇద్దరు బాగానే ఉండేవారండి ఎప్పుడూను. కానీ తెలవడం అయితే కనుక ఈరోజు పొద్దున్నే మనం ఆయన కానిస్టేబుల్ గారు వచ్చిన తర్వాతే మాకు తెలిసిందండి. అంత మించింది మాకేమీ తెలియదు. బాగానే ఉంటుండే? బాగానే ఉండేవారండి. పిల్లలు పిల్లలు లేరండి. పిల్లలు లేరు.